టైలర్స్ అందరికీ నమస్కారం అండి. అందరూ ఒక మంచి టైలర్‌గా అవ్వాలి అనేదే నా కోరిక. ఇద్ చాలామంది మహిళలు ఇంటి దగ్గర స్టిచ్ చేస్తూ ఉంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ముందు కాలంలాగా కాదు, చాలామంది ఇంట్రెస్టింగ్‌గా నేర్చుకుంటున్నారు. నేర్చుకునేటంత వరకు ఉన్న ఒక ఎనర్జీ దాని తర్వాత దాన్ని బిజినెస్‌గా తీసుకువెళ్ళినప్పుడు, లేదా ఇంటి దగ్గరే స్టిచ్ చేసి సంపాదించాలి అన్నప్పుడు ఉండదు. రోజు వచ్చి కూర్చొని స్టిచ్ చేద్దాం అనుకుంటాము. కానీ కూర్చోము. కూర్చుంటే ఒక్క బ్లౌజ్‌నే కుడతాం. ఒక 4 గంటలు, 5 గంటల సేపు దాకా కూడా కుడుతూ ఉంటాం. కానీ వేరే వేరే టైలర్స్‌ని అడిగారంటే వాళ్ళేమంటారు, "నేను గంటలో బ్లౌజ్ స్టిచ్ చేసేస్తాను. నేను 2 గంటల్లో బ్లౌజ్ స్టిచ్ చేసేస్తాను" అని అంటూ ఉంటారు. అప్పుడు మనకేమనిపిస్తది, ఓహ్! ఒకవేళ మనమే స్టిచ్ చేయలేకపోతున్నామా అనేసి అనుకుంటాం. అంతే కాకుండా మిషన్ మీద వచ్చి కూర్చోవాలి అంటేనే చాలా మందికేంటంటే ఒక ప్రెషర్ ఉంటది. ఎందుకంటే ఇది మైండ్ పెట్టి చేయాల్సిన పని కాబట్టి తప్పైపోతదా ఏంటో, కటింగ్ కరెక్ట్‌గా చేయాలి అనేసి. అది కాకుండా మనం ఆడవాళ్ళం కాబట్టి బాడీ పెయిన్స్ అనేది మిషన్ మీద ఉన్నప్పుడు చాలా చాలా ఎక్కువగా వస్తూ ఉంటది. సో, బాడీ పెయిన్ వస్తుంది అన్నప్పుడు అది కొంచెం మనకి ఎనర్జీ లాస్ అవుతది. ఇప్పుడు ఇంటి దగ్గర కాబట్టి ఇంట్లో ఉన్న పనులన్నీ చేసి స్టిచింగ్ కూడా చేయాలి అన్నప్పుడు ఆ ఎనర్జీ అనేది లాస్ అవుతది. కానీ ఇది ఎలా కవర్ చేసుకొని ఈ ఎనర్జీని రోజు తెచ్చుకోవడం ఎలాగా అనంటే, ఒక్కసారి మనం ఆలోచించాలి. మనలాంటి ఆడవాళ్ళే గార్మెంట్స్‌లోకి వెళ్లి స్టిచ్ చేస్తున్నారు. అంతే కాకుండా బట్టల షాప్ పెట్టుకొని ఇప్పుడు నాలాగా షాప్ పెట్టి రన్ చేసిన వాళ్ళు రన్ చేస్తున్నారు. అలాంటప్పుడు మీరెందుకు చేయలేరు అనేసి ఒక్కసారి ఆలోచించండి. ఆ ఎనర్జీ వాళ్ళకెలా వస్తుంది? మనకెందుకు రావట్లేదు అని. ఇప్పుడు మాకొస్తుంది అనంటే మేము కంపల్సరీ ఇంటి అద్దె అనేసి కట్టాలి. షాప్ అద్దె అనేసి కట్టాలి. అలాంటప్పుడు షాప్‌కి అద్దె ఇవ్వలేదు అంటే ఓనర్ ఖాళీ చేయమని చెప్తాడు కాబట్టి, ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తదో తెలీదు. రోజు వెళ్ళాలి, ఇన్ని బ్లౌజులు కుట్టాలి, ఇంత సంపాదించాలి అనేది ఉంటది. సో, మీరు ఇంటి దగ్గర స్టిచ్ చేస్తున్నారు అనంటే, మీరు ఏదో ఒక ఆశ పెట్టుకోండి. ఇప్పుడు నార్మల్ మిషన్ మీ దగ్గర ఉంది. ఒక పెద్ద మిషన్ కొనుక్కోవాలి అని అనుకుంటారు. లేదా ఒక బండి కొనుక్కోవాలి. మీకంటూ ఒక ఆశ ఉంటది. లేదా మీకు నచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఏదైనా చెయ్యాలి అని అనుకుంటారు కదా! వాళ్ళ కోసమైనా సరే మీరు అలా అనుకున్నారనుకోండి, వాళ్ళకి ఇది ఇన్ని రోజుల్లో నేనిది కొనేసివ్వాలి అని అనుకుంటున్నాను అనేసి దిగారనుకోండి, అప్పుడు ఎనర్జీ వస్తది. అంతే కాకుండా ఇప్పుడు ఒక న న మీరు నార్మల్‌గా బ్లౌజ్ స్టిచ్ చేసి ఇచ్చేసారు. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ చూడండి. మనకొక 5 బ్లౌజులు, 6 బ్లౌజులు యూనిఫార్మ్ శారీస్ అనేసి వస్తూ ఉంటది. రేపు కల్లా ఇవ్వాలి, ఎల్లుండి కల్లా ఇవ్వాలక్క అని అంటారు. సో, మనం ఆలోచించకుండా తీసుకుంటాం ఇవ్వండి అనేసి. ఎందుకంటే మనకి అప్పటికే డబ్బుల అవసరం ఉంటదనమాట. ఇది కుట్టీసిస్తే నాకొక 2000 ఒస్తది, ఒక 1500 ఒస్తది అని ఇచ్చిన వెంటనే సరేనండి ఇచ్చేయండి అని అంటాం. కానీ ఆ 2 రోజులు కూర్చొని అసలు భోజనం వైపు మనం ఆలోచించము, ఏది ఆలోచించము. కానీ కూర్చుంటాం, కట్ చేస్తాం, స్టిచ్ చేస్తాం. ఎక్కడి నుంచి ఆ ఎనర్జీ వస్తదో తెలీదు. టక్ మని ఇంటి దగ్గర స్టిచ్ చేసినా సరే స్టిచ్ చేసేస్తాము. షాప్ దగ్గర స్టిచ్ చేసినా స్టిచ్ చేసేస్తాము. సో, అప్పుడు వస్తున్న ఎనర్జీ ఎందుకు రోజు రాదు? సో, మీరు ఈ టిప్స్‌నైతే ఫాలో చేసి చూడండి. ఇప్పుడు మేమైతే రోజు ఉదయం అన్ని పనులు చేసుకొని షాప్‌కొచ్చేస్తున్నాం కదా! అలాగే మీరు కూడా రోజు ఒక టైం పెట్టుకోండి. 11 గంటలకి నేను మిషన్ మీద కూర్చుంటాను అంటే, అంతవరకు ఉన్న పనులంతా మీరు చక్కగా చేసి పెట్టేసి, ఇంకా ఏ పని చేయకూడదనమాట. 11 గంటలకొచ్చి మిషన్ మీద కూర్చున్నారంటే, వాటర్ తాగడం, భోజనానికి వెళ్ళడం, టీ తాగడం తప్ప, ఇంకా ఫోను ముట్టుకోవడం కూడా చేయకండి. చాలామంది చేసే పని ఫోను ముట్టుకొని ఫోనొస్తుందనేసి మనం తీస్తాము. ఇంకా గంటలు గంటలు మాట్లాడేసరికి బ్లౌజ్ ఇంకా బ్యాక్ పీస్ కుట్టడానికి గంట అయిపోయి ఉంటది. లేదా పక్కింటి వాళ్ళు, ఇరుగోళ్ళు, పొరుగోళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడారు అంటే వాళ్ళతో అలా మనకి టైం అనేది ఎలా వెళ్తదో అలా వెళ్ళిపోతది. ఇంకా ఇంటి దగ్గర పిల్లలున్నారు అంటే కూడా టైం అనేది మీకు లాగేస్తది. అలాంటప్పుడు మీరు మీ పిల్లలకి కూడా చెప్పాలి. అమ్మ మిషన్ మీద కూర్చున్నారు అంటే వాళ్ళు మీకు నీళ్ళు తెచ్చి ఇవ్వాలి. అడిగితే నీళ్ళు తెచ్చి ఇవ్వాలి. అమ్మ సంపాదిస్తున్నారు. సంపాదించడం కోసం మిషన్ మీద కూర్చున్నారంటే ఇంక ఇంటి పనులేం చెయ్యరు అన్నట్లు ఒక 2 అవర్స్ కూర్చోండి రోజుకి. ఒక 12-1 గంట, ఒక 2-3 మీకు ఏ టైం మీకు కంఫర్టబుల్ అవుతదో ఆ టైం మీరు స్టిచ్ చేసినా సరే, చెయ్యకపోయినా సరే మిషన్ మీద వచ్చి కూర్చోవాలి అనేసి మీరు ఒక కోరిక పెట్టుకున్నారు అంటే ఒక 4 రోజుల తర్వాత మిషన్ మీద వచ్చి కూర్చునేటసరికి మిషనే మనల్ని తిడతదనమాట. రోజు ఇలా మిషన్ మీద 2 గంటల సేపు కూర్చునే బదులు ఒక రూ. 10 సంపాదించొచ్చు కదా! అన్నట్లు మనల్ని అడిగినట్లు అనిపిస్తది. అలాంటప్పుడు ఆటోమేటిక్‌గా మీకు
కుట్టాలి అనే ఇంట్రెస్ట్ వచ్చేస్తది. ఇప్పుడు నాకైనా సరే షాప్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి కొంచెం డల్‌గానే ఉంటది గానీ, ఎంత టైం వచ్చింది అంటే ఆ 11:30కి మిషన్ మీద ఎలాగైనా సరే కూర్చుంటాను. కుడతానో, కుట్టనో అవంతా అనవసరం. మిషన్ మీద కూర్చుంటాను. కూర్చునేసరికి ఆటోమేటిక్‌గా ఇంట్రెస్ట్ వచ్చేస్తది. సో, ఫుడ్ విషయం వచ్చేసరికి కూడా మీరు కొంచెం మంచి మంచి ఫుడ్ అయితే తీసుకోండి. మీ హెల్త్‌కి మంచిగా ఉన్నట్లు తీసుకోండి. టైలరింగ్‌లో మెంటల్ ప్రెషర్ పెట్టుకోకండి. మీరు కటింగ్ చేస్తున్నారు బ్లౌజ్‌ని అని అంటే, మీరు కటింగ్ చేసినప్పుడు ఒక నోట్ ఉంటే ఫస్ట్ వాళ్ళు ఇచ్చినప్పుడే రాసుకోండి. ప్రతి ఒక్కటి రాయండి. మనం మనం ఏమనుకుంటామంటే, ఇదే కదా! చిన్నది కై టైట్ చేయమన్నారు, చేతులు పొడుగు పెట్టమన్నారు, లూజ్ పెట్టమన్నారు, పోన్లేండి గుర్తుంది అనేసి అనుకుంటాం గానీ, ఎప్పుడు అలా చేయకండి. ఒక్క నోటు, ఒక పెన్ను ఎంతయిపోతది? ఒక రూ. 20 అయిపోతది. ఈ మిషన్ కోసం అనేసి వేరేగా కొనేసి, పెట్టేసి, వాళ్ళిచ్చిన వెంటనే ఆ బ్లౌజ్ ఏ కలరు, శారీ ఏ కలరు, ఫాల్స్ వేయమన్నారా, ఏంటి చేయమన్నారో అవంతా మీరు రాసి పెట్టుకున్నారు అంటే, కట్టింగ్ అనేసరికి మీకు టెన్షన్‌గా ఉంది, నాకు ఒకలాగా ఉంది అనే టైంకి దయచేసి మీరు కటింగ్ చేయకండి. మీకంటూ మైండ్ అనేది ఒక ఫ్రెష్‌గా టైం ఉంటది. కొంతమందికి మార్నింగ్ ఉంటది. కొంతమందికి ఆఫ్టర్‌నూన్ ఉంటది. సో, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నప్పుడు ఆ నోట్‌ని తీశారంటే, వాళ్ళు చెప్పినవన్నీ ఉంటది. ఆల్టరేషన్ చెప్పారా? ఏం చెప్పారు? ఏ డిజైన్ పెట్టమన్నారు? ఏంటి? అవన్నీ ఉంటది. సో, చక్కగా కూర్చొని కటింగ్ జేసి పెట్టేసారంటే, మీకెప్పుడు టైం ఉంటే అప్పుడు మీరు స్టిచ్చింగ్ అయితే చేయొచ్చు. ఇది నేను ఇన్ని సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌లో నుంచి మీకు చెప్తున్నాను. ఎందుకంటే నా దగ్గరికొచ్చిన చాలా పిల్లలు అందరూ బ్లౌజ్ చాలా మంది స్టిచ్ చేసిన వాళ్ళే. "అక్క నాకు స్టిచ్చింగ్ వచ్చు. కానీ కూర్చొని నేను స్టిచ్ చేయలేను. నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎనర్జీ రావట్లేదు. మీరు ఎలా ఇంత ఎనర్జీగా కూర్చొని రోజుకి ఇన్ని బ్లౌజులు స్టిచ్ చేస్తున్నారు" అంటే మమ్మల్ని నమ్మి మా ఫ్యామిలీ ఉంది. అదొక్కటేనండి రీజన్ ఇంకేం కాదు. సో, మీకు మిమ్మల్ని నమ్మి మీ ఫ్యామిలీ ఉంది. లేదా మీరేదైనా చెయ్యాలి అని అనుకుంటున్నారంటే, మీరు తప్పకుండా ఎనర్జీ వస్తదండి. రాకుండా మాత్రం పోదు. ఎందుకంటే ఇంటి దగ్గర ఉండి ఆడవాళ్ళు 10,000, 15,000 మగవాళ్ళ కంటే ఎక్కువ సంపాదించిన ఆడవాళ్ళు కూడా ఈ టైలరింగ్ ఫీల్డ్‌లో ఉన్నారు. సో, టైలరింగ్ ఫీల్డ్ మనం ఎనర్జీ ఒక్కటే పెడతాం పెట్టుబడి అనేది. అదే కాకుండా మీకు లైనింగ్ మెటీరియల్ ఎంత తీసుకున్నా సరే మనకి లాస్ అనేది ఉండదు. టైలరింగ్ ఫీల్డ్‌లో మీకు లాస్ అనేసి ఇంతవరకు టైలరింగ్ పెట్టి లాస్ అయిపోయారు అనేసి ఎవరినైనా చెప్పమనండి చెప్పరు. ఆ మిషన్ డబ్బులు 6 నెలల్లో, 3 నెలల్లో తీసేస్తారు. ఆ లైనింగ్ మెటీరియల్ అవే ఒక్క బ్లౌజ్ ఒకళ్ళు ఎవరైనా వచ్చి పట్టుకు వెళ్ళకపోయినా ఇంకో బ్లౌజ్‌కి మీకు ఆ డబ్బులనేది అందేస్తాయి కాబట్టి సో, ఎక్కువ లాస్ అనేది ఉండదు. ఇంతకంటే ఎక్కువ రిస్క్ ఉన్న బిజినెస్‌లు అందరూ చేస్తూ ఉన్నారండి. చాలా చాలా రిస్క్‌తో కూడిన పనిలు అవన్నీ చేస్తున్నారు. పెట్టుబడి పెట్టేసి తీసుకువెళ్ళని పనులు కూడా చేస్తున్నారు. సో, నాకేంటి ఆశ ఏంటి అంటే ఇంట్రెస్ట్ ఉంది, నేర్చుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు అనంటే ఆహ్, ఒక రూ. 10 ఆడవాళ్ళు అనేవాళ్ళు ఒక రూ. 10 సంపాదించండి. ఆ సంపాదించితే వచ్చే ధైర్యం మీకు ఇంకా ఎవ్వరు ఇవ్వలేరు. అదొక ఆనందం, అదొక ధైర్యం అన్నమాట. అంటే నేను సంపాదించగలను అనే ఒక ఆనందం ఉంటది చూడండి. అది మీరు సంపాదించి డబ్బులు తీసుకునేటప్పుడే మీకు తెలుస్తదండి. సో, ఇది నాకు అందరూ సంపాదించాలి అదొక్కటే ఆశ అన్నమాట. సో, నా దగ్గరికొచ్చి పిల్లలందరూ ఎనర్జీ లేదు అనడం వల్ల సో, నా వీడియోస్ చూసిన ఆడవాళ్ళందరూ కూడా లేడీసే కాబట్టి చాలా మందికి ఈ ప్రాబ్లమ్ ఉండుంటది కదా! అందుకోసమే నేను ఇప్పుడు ఈరోజు ఇది మాట్లాడి పెట్టాను. ఇంకా మీకు ఎనర్జీగా ఉండడానికి ఏమేం ఫుడ్ తీసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీరు షాప్ పెట్టుకోవాలి. సో, ఇవన్నీ కూడా ఇంకా నేను మీకు వారానికి ఒక వీడియో, 2 వీడియోలో నేను చెప్తానండి. అంతేకాకుండా బ్లౌజ్ కట్టింగ్స్ వీడియోస్ కూడా వస్తూ ఉంటది. సో, మీకు ఏ డౌట్ ఉంటే కూడా అడగండి. ఇది ఈరోజు కటింగ్ చేస్తుంది. నేను లేననమాట. మా స్టూడెంట్ చేస్తున్నారు. తను తన స్టైల్‌లో చేస్తుంది. సో, నా స్టైల్ వేరు. సో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ ఉంటదండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మెథడ్ ఉంటది. అదే టైలరింగ్ అనమాట. టైలరింగ్‌లో ఇప్పుడు మిమ్మల్ని చూసి మీరు చేసినట్లే నేను చేయాలి అని రూల్ ఏం కాదు. కానీ చిన్న తప్పు చేస్తే పెద్ద ప్రాబ్లమ్ వస్తది. ఎందుకంటే టైలరు, డ్రైవరు 2 ఒకటేనండి. కొంచెం కారణం తప్పితే మరణం అంటారు కదా! అలాగా చిన్న ప్రాబ్లమ్ వచ్చినా కూడా బ్లౌజ్ మొత్తం చెడిపోతది. అందువల్ల నేను చెప్పినట్లు కటింగ్ చేసినప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు కటింగ్ చేయండి. ఇంకా చాలా చాలా టిప్స్ అండ్ ట్రిక్స్‌తో మీ ముందు ఉంటాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేశారు అంటే, నేను ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్ అయితే కూడా అప్‌లోడ్ చేస్తానండి.
ఆహ్, ఎనర్జీగా ఉండాలి అనే దానికోసమే ఈ వీడియో పెట్టాను. ఇంకా ఇందులో చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంది. మేము షాప్‌లో ఏంటేటి ఫాలో చేస్తామో, ఆహ్, నా స్ పిల్లలకి ఎలాంటి ఫుడ్ అయితే కొనుక్కొని తెచ్చి సీజన్ టైమ్‌కి ఇస్తాను. అవన్నీ కూడా మీకు చెప్తాను. మీరు మహిళలు కాబట్టి కొంచెం మీకు ఎక్కువగా ప్రాబ్లమ్ ఉంటది కాబట్టి నేను ఇలాంటి వీడియోస్ పెడుతున్నాను. సో, మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉంటే కూడా ముందు చెప్పినట్లు ఇవి డౌట్స్ ఉన్నాయి అని అడిగితే అలాంటి వీడియోస్ తీసి నేను మీకు అప్‌లోడ్ చేస్తానండి. బాయ్ ఫ్రెండ్స్.